విషయంలో నాకు మాట్లాడేంత టైం లేదు, మాట్లాడడం వేస్ట్. టీపీసీసీ ఏఐసీసీ క్రమశిక్షణ చైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు ఇచ్చినట్టు పేపర్లో చూసిన మేము చేసిన సర్వేలో 56.6% బీసీలు ఉన్నట్లుగా తేల్చినాం. 12 గంటల దొంగ కుటుంబ సర్వేలో 51% తేల్చిండు. దాని గురించి మాట్లాడు. రాజకీయంగా నేనున్నాను అనే ఉనికి కోసం మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలను అన్ని రంగాల్లో పైన తీసుకొని రావడమే మా లక్ష్యం. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఖచ్చితంగా 42% పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తాం. వర్గీకరణ విషయంలో కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. 90% ఉన్న జనాభా కోసమే తెలంగాణ వచ్చింది. దొరలు భూస్వాములు ఫామ్ హౌస్ లో ఉండేందుకు కాదు, ఫామ్ హౌస్ లో ఉంటూ కుల గణనలో పాల్గొనకుండా ఉన్న వాళ్లకు మాట్లాడే హక్కు లేదు. కవిత మాత్రమే ప్రేమతో చేసిందా లేక రాజకీయంగా చేసిందా? మండలిలో అందరూ బైకాట్, కవిత మండలి ఉండడంతో అందరూ మళ్లీ వచ్చి కూర్చున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు లెక్క. మేము ఆదర బాదర సర్వే చేయలేదు. మేము చేసిన సర్వే ప్రజల ముందు పెట్టాం. 3,50,00,000 మందికి సంబంధించి మన ప్రభుత్వం అంటే మీది మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం కుటుంబ పాలన నుంచి విముక్తి ప్రజలందరూ ఒకసారి దళిత ముఖ్యమంత్రి అంటే మోసపోయిండు. రెండవసారి పోలింగ్ రోజు 3 రోజుల ముందే రైతు బంధాన్ని అకౌంట్లో పైసలు వేసి అట్లా మోసం చేసి అధికారం వచ్చింది తప్ప ఆయన తెలంగాణ తెచ్చిందని ఓటేయలేదు. ఆయన తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం లేదు. పోరాటం చేసింది మన శ్రీకాంతాచారి గారు మొదలుపెట్టుకుని మన నల్గొండ జిల్లా బుద్దుపేట భువనగిరి కేంద్రం కానీ ఎక్కడ చూసినా సకల జనులు 4 కోట్ల మంది కొట్లాడితే వచ్చిన తెలంగాణ. సోనియా గాంధీ పుణ్యమాంటి ఆంధ్రప్రదేశ్లో పార్టీకి ఇలా వార్డు మెంబర్ కూడా లేడు. అయినా సరే పిల్లలు చావకూడదు. 6 దశాబ్దాలంటే 60 ఏళ్ళ కోరిక ఇది. 69లో మొదలుపెట్టిన ఉద్యమం ఆ రోజు బలవంతంగా కల్పినాం. ఈరోజు మళ్ళీ కలిపిన తర్వాత కూడా 60 ఏళ్ళు ఊసపడుతుండ్రు. నీళ్లు నిధులు నిజం కలిసిపోతుందని చెప్పి పిల్లలు చచ్చిపోతుంటే తెలంగాణ ఇచ్చింది. అందులో మా పార్టీ ఎంపీలు నాలాంటి వారి పదవి త్యాగం, మా నాయకులందరూ కూడా మా సొంత పార్టీ అయినా ఎదిరించడం ద్వారా తెలంగాణ వచ్చింది. కానీ ఆయన చేసిన మీరు ఒకసారి ఆలోచించండి. వర్గీకరణకు సంబంధించి కానీ బీసీ కులగణనకు సంబంధించి ఆయన ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు బొంబాయి నుంచి దుబాయ్ నుంచి అందరినీ పిలిపించి అడావుడి చేసింది తప్ప దాన్ని అసెంబ్లీలో కానీ దాని మీద చర్చ కానీ దాన్ని క్యాబినెట్లో కూడా పెట్టి చర్చించలేదు. మేము దాన్ని క్షుణ్ణంగా చేసి 96.9% అంటే దాదాపు 97% పాల్గొని 55 రోజుల పాటు 103,000 మంది ప్రభుత్వ ఉద్యోగులతో చేయించినాం. ఆయన ఎవరితో చేయించినా ఇప్పటికి తెలియదు. 103,000 మంది ఉద్యోగులు రోజు 8 నుంచి 10 ఇండ్లు మాత్రమే, అంటే రకరకాల అన్ని సేకరిస్తూ సమాచారాన్ని సేకరిస్తూ మన క్యాబినెట్లో పెట్టుకొని నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టి 4 వాల్యూమ్లు ఉంటాయి. రోజా అది చిన్న వయసులో మన అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఆ రోజు హాస్పిటల్లో ఎంత ప్రయత్నం చేసి 40 రోజులు మృత్యుతో పోరాటం చేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కలేదు. ఆ దేవుడు ఇష్టపడి తీసుకెళ్ళిండు. సందర్భంగా ప్రమోద్కు ఆ కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబాన్ని ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా ఆ కుటుంబానికి నా యొక్క పూర్తి సపోర్టు నేను కానీ ఐలయ్య గారు కానీ పట్టణ ప్రజలు కానీ అందరూ కూడా సుపరిచితులైన ప్రమోద్ గారికి అందరికీ కూడా అందరూ అండగా ఉంటాం. ఆమె చిన్న వయసులో చనిపోయింది కాబట్టి నిజంగా బాధాకరమైన విషయం. అయినా మన చేతిలో మనం తీసుకురాలేము. కానీ ఆమె పేరు మీద కొన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆమె పేరు ఉండే విధంగా చేస్తాం. అలాగే ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తాం.